నాతో పాటు ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ మన్నే గోవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు నాతో పాటు. నమస్తే గోవర్ధన్ రెడ్డి గారు. నమస్తే భాయ్. బాగా నమ్ముతున్నారా ఖైరతాబాద్లో ఉప ఎన్నిక రాబోతుందని? ఎందుకంటే మీ వీడియోలు, మీరు ఆ తిరిగే విధానం ఇవన్నీ కూడా చూస్తుంటే ఉప ఎన్నిక వస్తుంది, నేను గెలవబోతున్నా, నేను క్యాండిడేట్గా ఉండబోతున్నా అనే స్టైల్లో మీది కనిపిస్తూ ఉంది. ఎట్లా నమ్ముతున్నారా వస్తుందని? 100% వస్తుంది. దానం నాగేందర్ గారు 100% డిస్క్వాలిఫై అవుతాడు. లేదంటే ఆయన ముందుగా తెలుగుతో ఆలోచిస్తే ముందుగా రిజైన్ చేస్తాడు. ఎందుకు చెప్తున్నంటే ఆయన మా బీఆర్ఎస్ పార్టీ తరఫున బీఫామ్ మీద 2023లో ఎమ్మెల్యే గెలిచిండు. 6 నెలలు తిరగక ముందుకే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యిండు. 6 నెలలు తిరగక ముందుకే కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేసిండు. సో ఖచ్చితంగా 100% టెక్నికల్ దొరికిపోయింది కాబట్టి ఆయన తప్పించుకోవడం అవకాశమే లేదు. ఇప్పుడు ఢిల్లీలో కేజ్రీవాల్ గారి పార్టీ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఒక ఎమ్మెల్యే ఎంపీగా పోటీ చేసిండు బీఎస్పీ పార్టీ తరఫున. ఆయన డిస్క్వాలిఫై ఎప్పుడు అయిపోయి కూడా దాదాపు 2 years అవుతుంది, 1.5 year అయిపోయింది. ఈయనకి ఎందుకంటే అధికార పార్టీ కాబట్టి ఆ స్పీకర్ గారు కాపాడుతుండు. లేకపోతే ఈయన కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పించుకోవడం ఛాన్సే లేకుండా ఈ పార్టీకి ఎప్పుడో డిస్క్వాలిఫై అయిపోవాలి. సో ఏదో స్పీకర్ వాళ్ళ అధికార పార్టీకి సంబంధించిన కొంత కాపాడుకుంటారు. మన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా చెప్పడం జరిగింది. ఈ లాస్ట్ మంత్ 17th రోజు స్పీకర్ గారిని చెప్పింది, నువ్వు కొత్త సంవత్సరం ఎక్కడ జరుపుకుంటావు, బయట జరుపుకుంటావు, జైల్లో జరుపుకుంటావు అన్న స్థాయిలో మాట్లాడింది. ఖచ్చితంగా ఈ 17th లోపల కంపల్సరీ రాజీనామా చేస్తారు, లేకపోతే 17th లోపల డిస్క్వాలిఫై అవుతారు కంపల్సరీ. ఛాన్స్ ఉంది కాబట్టి ఖైరతాబాద్ కాన్ఫరెన్స్లో 100% ఎలక్షన్ వస్తుంది. ఎలక్షన్లో వస్తే కంపల్సరీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి ఇక్కడ కంపల్సరీ గెలవడానికి ఒక స్కోప్ ఉంది. ఎందుకు ఇంత కాన్ఫిడెన్స్ చెప్తున్నంటే మొన్న 2 పర్యాయాలు కూడా దానం నాగేందర్ గారు మా ఖైరతాబాద్ కాన్ఫరెన్స్లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కష్టంతో, ఉద్యమకారుల కష్టంతో, ఇక్కడ ఉన్న కార్యకర్తల సమకృష్టి కృషితో ఆయన గెలిచిండు. అంతే తప్ప ఆయన స్వతహాగా ఏమీ లేదు ఆయనకు. అందుకే ఈ పార్టీ ఆయనతో పాటు వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు. కొంతమంది వచ్చారు, 20 మంది 30 మంది వచ్చారు, 20 మంది 30 మంది ఆయనతో పాటు వెళ్ళిపోయారు. కార్యకర్తలు కూడా ఎప్పుడు ఎక్కడ పరిస్థితులు ఆయన ఎమ్మడిపోలేదు, పార్టీ మారలేదు, పార్టీలోనే ఉన్నారు. పార్టీ 100% పటిష్టంగా ఉంది. పార్టీ కార్యకర్తలు ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కూడా గెలిపించడానికి రెడీ ఉన్నారు. 2-3 పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. అందులో ప్రధానంగా మీ పేరు వినపడుతుంది. మీరు బీఆర్ఎస్ ఖైరతాబాద్ ఇన్ఛార్జిగా అక్కడ కొనసాగుతున్నారు. పార్టీ ఏమంటుంది? పార్టీ దృష్టిలో మిమ్మల్ని ఎట్లా చూస్తుంది పార్టీ అసలు? కేసీఆర్ సార్ ఆల్రెడీ 6 months ముందే చెప్పడం జరిగింది, ఖైరతాబాద్ కాన్ఫరెన్స్లో ఎలక్షన్ వస్తున్నాయి, రెడీగా ఉండు, అన్ని కార్యకర్తలతో టచ్లో ఉండి మంచి సమావేశాలు పెట్టేసుకో, పార్టీని గట్టిగా పటిష్టంగా చూసుకో, కార్యకర్తలందరం కలిసే విధంగా చూసుకో అని చెప్పడం జరిగింది. కేటీఆర్ గారు కూడా ఈ మధ్య కాలంలో కూడా చెప్పిండు, గతంలో కూడా చెప్పిండు వర్క్ చేసుకో అని చెప్పి. ఆల్రెడీ బూత్ కమిటీలు ఆల్రెడీ పార్టీ బూత్ కమిటీలు వేస్తూనే ఉన్నాము. ఆల్రెడీ కార్యకర్తల సమావేశం కూడా సిద్ధమైనాం. రామన్న గారు ఏదైనా టైం ఇస్తే ఆ టైంలో మంచి ఒక 2000 మందితో కార్యకర్తలతోటి మీటింగ్ పెట్టడం రెడీ ఉన్నాం. ఆల్రెడీ ఎన్నికలకు సంబంధించిన వారు సన్నద్ధంగా ఉన్నాం, ఆల్రెడీ తిరుగుతూనే ఉన్నాం. అది ఏం ప్రాబ్లం లేదు, కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. అంతకుమించి ఏంటంటే ఖైరతాబాద్ కాన్ఫరెన్స్లో దానం నాగేందర్ని నమ్మే పరిస్థితి లేదు. ఎందుకు చెప్తున్నంటే ఆయన ఎప్పుడు ఏ అవకాశం ఉంటే ఆ పార్టీలో పోతుంటాడు కాబట్టి నమ్మే పరిస్థితి లేదు. 2004లో కాంగ్రెస్ను వదిలి టీడీపీ పోయాడు. టీడీపీ పార్టీలో గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే టీడీపీ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తే ఓడిపోయాడు బై ఎలక్షన్లో. తర్వాత 2009 నుంచి 2014 వరకు ఖైరతాబాద్ కాన్ఫరెన్స్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. అప్పుడు మంత్రిగా కూడా ఉండే. 2014లో ఇదే ఖైరతాబాద్ కాన్ఫరెన్స్ ప్రజలు ఓడగొట్టారు ఆయన్ని. ఎందుకంటే ఖైరతాబాద్ కాన్ఫరెన్స్ ప్రజల్ని పట్టించుకోడు, ఖైరతాబాద్ కాన్ఫరెన్స్ ప్రజలకు ఎలాంటి చిన్న పని కూడా చేసి పెట్టాడు. బస్తీల సమస్యలు అట్లే ఉంటాయి. ఎవరిని ఇంటికి రానియాడు, ఎవరిని పట్టించుకోడు, కార్యకర్తలు పట్టించుకోడు. కాబట్టి ఖచ్చితంగా 2014 ఓడగొట్టారు. పబ్లిక్ వర్షన్ వేరే విధంగా ఉంది కదా. అక్కడ బస్తీలలో దానం పేరు చెప్తే అంతో ఎంతో హెల్ప్ చేస్తాడు, సహాయం చేస్తాడు, పెళ్లికి పోయినా చావులకు పోయినా డబ్బులు ఇస్తుంటాడు. ఆ బస్తీలో దానం నాగేందర్కి మాస్ ఫాలోయింగ్ ఉందనే చర్చ ఉంది. ఇది వర్కౌట్ అవ్వదు. చర్చ కాదు, అది చర్చ వరకు ఉంటుంది, వాస్తవం కాదు. ఒకసారి మీ బస్తీలలో మా మైక్ టీవీ ద్వారా ఒక కెమెరా పెట్టి అడగండి, ఎవరికన్నా దొరికిన సందర్భం ఉందా? మనిషి దొరకడు అసలు. ఆయన ఇంటికాడ రానియాడు. ఎవరో ఒకరు ఆయన దగ్గర ఉన్నాడు, తిరగంగా 10 రోజులు 20 రోజులు తిరిగితే ఎవరికో 10,000 20,000 సహాయం చేస్తాడు. అది 100 మందికి స్ప్రెడ్ చేసుకుంటాడు. అంతే తప్ప ఆయన ఒక్కసారి మన మైక్ టీవీ ద్వారా మాతో పాటు రండి, లేకపోతే మీరే స్వతహాగా మీ మైక్ టీవీ ఛానల్ కూడా దీంట్లో ఉంది కదా, పక్కన బస్తీలు చాలా ఉన్నాయి, మీరు పోయి అడగండి. దానం నాగేందర్ గారు ఎప్పుడన్నా ఈ 2 సంవత్సరాల ఎప్పుడన్నా కనబడ్డా, గెలిచిన తర్వాత ఎప్పుడన్నా కనబడ్డా, సమస్యల మీద వచ్చిండా, ఒక స్ట్రీట్ లైట్ మీద అడిగిండా, మీరు పోయి కంప్లైంట్ ఇస్తే తీసుకోవడానికి రెడీ ఉన్నారా? నాగేందర్ మొహం చూసిరా ఎప్పుడన్నా అడుగని చెప్తారు. ఆయన అసలు ఎవరు కనబడాడు, ఎప్పుడు సాయం చేస్తాడు, ఎవరు పట్టించుకుంటాడు. ఆయన మళ్ళీ ఎలక్షన్ కంటే బిఫోర్ ఒక 2 నెలల ముందు వస్తాడు, రూపాయి ప్లేస్లో 10 రూపాయలు ఖర్చు పెడుతుంటే హడావుడి చేస్తాడు. వాది మీద భుజం ఇచ్చేసి, వీడి మీద భుజం ఇచ్చేసి, నేను నాగేందర్ మారిపోయింది, ఇప్పటి నుంచి నీవే ఎమ్మెల్యేవి, నీవే మినిస్టర్వి, నాకు మినిస్టర్ వస్తుంది, అన్ని గొప్పలు చెప్పుకుంటూ
డబ్బులు ఖర్చు పెట్టి గెలుస్తుంటాడు తప్ప ఉమ్, ఆయన నిజంగా అందరూ ఏమంటారు అంటే మీలాంటి రిపోర్టర్స్ అనుకోండి ఇంకొంతమంది అంటే ఆయన కొంత పేరు ఉంటుంది పెద్ద మాస్ ఫాలోయింగ్ ఉంది. ఏ మాస్ ఫాలోయింగ్ ఉండదు. ఆ, అంత ఆ, మాస్ ఫాలోయింగ్ ఉంటే 2019 నుంచి 2014 మినిస్టర్ ఉండి ఎమ్మెల్యే ఉండి ఈడ ఓడిపోయిండు. ఎందుకు ఓడిపోయిండు? అంత అంత పెద్ద బ్రాండ్ ఉంటే ఒకసారి అర్థం అవును చేసుకోవాలి. అవును గవర్నమెంట్ వాళ్ళదే, మినిస్టర్ ఆయనే. ఉమ్. ఆ! అంత గొప్ప పని చేసి ఖైరతాబాద్ కాన్సెన్స్ చేసి ఉంటే ప్రజలు ఎందుకు ఓడగొట్టారు? మూడు చెప్తూ సార్లు ఓడగొట్టారు. గెలిచిండు కదా ఖైరతాబాద్లో అయితే 3 సార్లు గెలిచిండు. 2009 పార్టీలు పక్కన పెడితే నేను ఏ చెప్పేది పార్టీ నుంచి పోటీ చేసినా గెలిచే ఇది ఉంది అదే కదా. ఆయన పార్టీలు పక్కన పెడితే కాదు. ఏ ఉమ్, పార్టీ ముందుగుంటే ఆ పార్టీలోకి వస్తాడు. ఓకే, ఆయన అధికారంలో ఉన్న పార్టీలో. అధికార పార్టీ లేకపోతే ఆ ఉమ్, పార్టీ ఏ పార్టీ గెలుస్తుందో ముందుకు ఊహిస్తాడు. ఆ ఉమ్, విషయంలో నంబర్ 1. ఉమ్, కన్నింగోళ్ళకి అన్నీ తెలుస్తాయి కదా! ముందు ఎప్పుడు ఏ పార్టీలో పోతే, ఏ పార్టీ అయితే బాగా ప్రజల్లో ఆదరణ ఉంది, ఏ పార్టీలో పోతే గెలుస్తామని చెప్పేసి ముందు అది ఊహించుకుంటాడు. ఆ నాలెడ్జ్ ఉంది ఆయనకు. ఉమ్. అందుకే మా పార్టీలోకి వచ్చిండు. మా పార్టీని ఎన్నో సార్లు తిట్టిన సందర్భం ఉంది. మా నాయకులు తిట్టిన సందర్భం ఉంది. తెలంగాణ తిట్టిన సందర్భం ఉంది. తెలంగాణ బీసీ బడుగు బలహీన విద్యార్థులను కొట్టిన సందర్భం ఉంది. అడ్వకేట్‌లను కొట్టిన సందర్భం ఉంది. తెలంగాణ అంటేనే అసహించుకునేవాడు. ఇదే నేను ఇన్‌చార్జ్‌గా ఉన్న సందర్భంలో ఖైరతాబాద్ కాన్ఫరెన్స్‌లో మమ్మల్ని ఫ్లెక్సీలు పెట్టనిచ్చినోడు కాదు, జెండా పెట్టనిచ్చినోడు కాదు. అంత ఇబ్బందికి గురి చేసినోడు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా మీకు ఆయనకు పడకపోతుండే కదా, పడకపోతుంది. అంటే పచ్చగా ఆయన డ్రెస్ బగ్గుమనేది మీ ఇద్దరి మధ్యలో. 100% మండేది. ఆయన అసలు మా కార్యకర్తలను అసలు ఎదగనిచ్చేటోడు కాదు, తిరగనిచ్చేటోడు కాదు. ఓ జెండా గులాబీ జెండా పెట్టి తిరగనిచ్చేటోడు కాదు. బెదిరింపులు, ఫోన్ కాల్స్ లేదు కేసులు పెట్టించి ఇబ్బందులు చేసేటోడు. కానీ ఇన్ఛార్జిగా మీరు ఉన్నారంటే తట్టుకొని బాగానే ఉన్నారు మరి. 100% ఆయన ఎట్లా తట్టుకొని ఉన్నారు అనేది. కేసీఆర్ గారు అప్పుడే చెప్పిండు, "నువ్వు చిన్నోనివి, ఆయన ఒక రౌడీ ఆయన గట్టిస్తారో ఇస్తే నువ్వు తట్టుకుంటావు" అంటే తట్టుకొని చూపిస్తాను చెప్పినా తట్టుకుని నేను. అట్లేం ఆయన కాదు ఆయన తాత కూడా భయపడలేదు. ఆయన అట్లాంటి గురి చేసినోడు. మా పార్టీ 2018లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తానని చెప్పి తెలుసుకొని, వాళ్ళని పట్టుకొని కేసీఆర్ కాళ్ళు పట్టుకొని, బ్రతిమలాడుకొని మా పార్టీలోకి వచ్చిండు. టికెట్ తీసుకుండు. 2018 నుంచి 2023 గెలిచారు. 2023లో మళ్ళీ ఆయనకే టికెట్ ఇచ్చిర్రు. 115 మందిని అనౌన్స్ చేసిందంటే ఆయన కూడా పేరు కూడా ఉంది. గెలిచిండు. మరి రెండోసారి కూడా గెలిచిండు. గెలిచిన 2 నెలలు కూడా ఆగలేదు. అధికారం పోవంగానే 2 నెలలు కూడా ఆగలేని పరిస్థితి ఆయనది. అంటే అంత అధికారం అంత ఇంపార్టెంట్ ఆయనకు. ప్రజలు ఇంపార్టెంట్ కాదు. ఆయన నమ్మి బీఫామ్ ఇచ్చిన పార్టీ ఇంపార్టెంట్ కాదు. ఆ రెండిని మోసం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి పోయిండు. ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది, ఆయన రాజీనామా చేస్తారా లేకపోతే అనర్హత వేటు పడేంత వరకు వేచి చూస్తారా అనుకుంటారు? మీ అభిప్రాయం ఏంటి అసలు దీని మీద? ఆయనకు 100% ఇట్లాంటి దాంట్లో ఆరితేరిన వ్యక్తి. ఆ వేటు పడుతున్న 2 రోజుల ముందే, ఒక రోజు ముందో, 10 రోజుల ముందో ఖచ్చితంగా రాజీనామా చేస్తాడు. ఆ, ఆయన అధికారం లేకపోతే ఒక్క నిమిషం కూడా బతికే పరిస్థితి ఉండదు. బతకడు కూడా ఆయన. ఉమ్, ఆయనకు కావాల్సిన అధికారం. ఎవ్వడు ఎటైనా చావని. ఆయన నమ్మినోళ్ళు కార్యకర్తలు అనుకోండి, నమ్మిన కాన్స్టిట్యూన్సీ ప్రజలు అనుకోండి, లేకపోతే పార్టీని అనుకోండి, ఎవ్వరు కూడా పట్టించుకోడు. ఆయన మంచిగా ఉండాలి, ఆయన కుటుంబం బాగాలనుకున్న ఒక వ్యక్తిత్వం ఉన్న దారా నాగేందర్. సో ఆయన ముందే రాజీనామా చేస్తాడు, మళ్ళీ పోటీ చేస్తాడు ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీలో. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ నుంచి మళ్ళీ బరిలోకి దిగి దానంని తట్టుకునేంత శక్తి గోవర్ధన్ రెడ్డికి ఉందా అనేది ఎట్లా? నేనేమంటాను అంటే ఇప్పుడే అదే అదే పదే పార్టీ నుంచి చెప్తాను. అధికార దానం పార్టీ. నాగేందర్ అనే అతనికి శక్తి లేదని చెప్తున్నా. ఆయన ఓన్లీ పార్టీ రన్నింగ్ బస్ ఎక్కుతారు చెప్పారు కొంతమంది. ఇప్పుడు రూలింగ్ లో ఉంది కదా పార్టీ, అట్లా అయితే అట్లా ఆలోచించవచ్చు కదా. నేను రూలింగ్లు ఉంటే రూలింగ్లు అన్ని గెలిచినాం. మనం ఎగ్జాంపుల్ మనం చెప్తాం. మనం హుజురాబాద్ మనం గెలిచినామా? ఉమ్, మనం రఘునందన్ గెలిచినది ఏదో అది ఉండే కదా, దుబ్బాక. దుబ్బాక గెలిచిన. అప్పుడు ఎప్పుడు అన్ని తీరులు ఉంటాయి అనుకోలేదు. ఒక్కొక్కసారి మనకు కూడా అవకాశం ఉంటుంది. ఈడ ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీలో దాదాపు 17-18 సంవత్సరాల నుంచి కాన్స్టిట్యూన్సీని పట్టుకొని ఉన్నా. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎంతమంది ఇబ్బంది పెట్టినా, ఎన్ని ఒడిదొడుకులు ఎదుర్కొన్నా కూడా నాకు 2 సార్లు టికెట్ ఇవ్వకపోయినా 2014 పోటీ చేసిన ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ నుంచి పోటీ చేసిన. ఉమ్, ఓడిపోయిన తర్వాత పార్టీనే పట్టుకొని ఉన్నా. అవును. తర్వాత నేను 2018 టికెట్ రాకపోయినా ఉన్నాను. 23లో టికెట్ రాకపోయినా ఉన్నాం. నాకు పార్టీ ఇంపార్టెంట్, కేసీఆర్ గారు ఇంపార్టెంట్. దాని తర్వాతనే ఎవరైనా సరే. సో మాకు పార్టీగా కంపల్సరీ మా ప్రజలతో మమేకమైన అన్ని కష్టాలకు, సుఖాలకు, సంతోషానికి, పల్లెలకు, సావులకు అన్నిటికంటే అయితే 24 గంటలు నేను ప్రతిరోజు కాన్స్టిట్యూన్సీలో ఉంటా. మా ఇల్లు కూడా ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీలోనే ఉంటుంది. నేను అందుబాటులో ఉంటా. ఏ ప్రోగ్రామ్ నా దృష్టికి వచ్చిన ప్రోగ్రామ్కి 100% అటెండ్ అవుతుంటా. ప్రతి బస్తీల సమస్యల మీద అటెండ్ అవుతుంటా. సమస్యల మీద అధికారుల దృష్టికి తీసుకెళ్ళిపోతుంటా. నాకు వీలైనంత వరకు సేవ చేస్తుంటా. అధికారం ఉన్నా లేకపోయినా. సో ప్రజలతో మమేకమైన కాబట్టి ఖచ్చితంగా నేను ఆయన దానా నాగేందర్ కాదు, అట్లాంటి ఇద్దరు దానా నాగేందర్ వచ్చినా కూడా గెలుస్తా. నా పార్టీ పూర్తి మారిన నమ్మకం ఉంది. తర్వాత, దానం పార్టీ మారిన తర్వాత అక్కడ ఖైరతాబాద్ ప్రజల్లో ఎట్లాంటి ఫీడ్‌బ్యాక్ వస్తుంది? మీరు తిరిగినప్పుడు మీరు మాట్లాడుతుంటారు కదా లోకల్ లీడర్లతో, వాళ్ళతో మాట్లాడినప్పుడు చెప్తున్న పార్టీ ఫిరాయించిన తర్వాత ఎట్లాంటి ఫీడ్‌బ్యాక్ వస్తుంది వాళ్ళ నుంచి? ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీలో కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రంలో దానం నాగేందర్ అంటే అధికార పార్టీ అవకాశవాది. అధికార పార్టీ ఎక్కడుంటే అక్కడ పోతుంటాడు. రన్నింగ్ మనిషి అని చెప్పి అందరూ తెలుసు. హ్మ్. ఇక్కడ ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీలో ప్రజలే కాదు, తెలంగాణ రాష్ట్ర నలుమూల నుంచి వచ్చి కూడా ఓడగొడుతారు ఆయన మీద అంత కోపం ఉంది. ఎందుకంటే ఎక్కడ కూడా స్టాండర్డ్ ఉండడు. ఆయన అవకాశవాది. అవకాశం కొరకు ఎక్కడంటే అక్కడ పోతుంటాడు కాబట్టి ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ముఖ్యంగా ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ ప్రజలు కూడా మా పార్టీ కష్టం మీద, మా పార్టీ బీఫామ్ మీద, మా కష్టం మీద గెలిచి మా పార్టీని ద్రోహం చేసి, మా కేసీఆర్ గారు ద్రోహం చేసిందని చెప్పేసి ప్రజలు కార్యకర్తలు ఫుల్ కోపంగా ఉన్నారు. కంపల్సరీ ఓడగొడుతుంది. దగ్గరుండి కష్టపడి
ఆయనకి ఎంత కష్టపడి గెలిపించారో అంతకు రెండింతలు కష్టపడి ఆయన ఓడగొట్టడానికి ఇప్పుడు మన సిద్ధంగా బై ఉన్నారు. ఎలక్షన్ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ రిజల్ట్ ఇక్కడ ఏమన్నా రిపీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? ఎందుకంటే వాళ్ళు రూలింగ్‌లో ఉన్న పార్టీ ఎక్కడైనా సాధారణంగా రూలింగ్‌లో ఉన్న పార్టీలకి ఈ బై ఎలక్షన్స్ గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎట్లా పోరాటం చేస్తారు మీరు ఇప్పుడు ప్రతిపక్ష జూబ్లీహిల్స్ పార్టీగా? ఎలక్షన్ అన్నవారు అనేది కొంత డిఫరెంట్. అక్కడ క్యాండిడేట్ కొంత ప్లస్ అయిపోయిండు. హ్మ్. అది అది మా ఉన్న వాస్తవం అయితే ఒప్పుకోవద్దు విషయమే. ముఖ్యంగా మీరు చెప్పినట్టు అధికార పార్టీ కాబట్టి అన్ని వ్యవస్థలు వాడుకుండు. పోలీస్ వ్యవస్థని, ఎలక్షన్ కమిషన్ వ్యవస్థని, రౌడీజాన్ని, బూత్ క్యాప్చర్ చేయడం, డబ్బు కూడా విచ్చలవిడి డబ్బు ఖర్చు పెట్టిండు కాబట్టి గెలవడం జరిగింది. హ్మ్. అన్నీ కాడ అట్లే జరుగుతాయని ఎప్పుడు అనుకోవద్దు ఎప్పుడు. అక్కడ మన క్యాండిడేట్ కొంత నేను అన్నది కనుక కొంత మన పార్టీ అంతా ఎంత ప్రయత్నం చేసినా కూడా కొద్ది ఇబ్బంది అయింది. క్యాండిడేట్ అక్కడ ప్లస్ అయింది. వ్యవస్థలు వాడుకుండు రేవంత్ రెడ్డి గారు. హ్మ్. రేవంత్ రెడ్డి గారు కూడా అది చావో రేవో లెక్క ఉండే పరిస్థితి. ఎందుకంటే అందరూ ఏమన్నారంటే ఒకవేళ ఆడు ఓడిపోతే ముఖ్యమంత్రి పదవి పోతున్న స్థాయికి ఇది మా టాపిక్ వచ్చింది కాబట్టి ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాదాపు 7, 8 మీటింగ్లు పెట్టేసి కుల సంఘాలతో మీటింగ్ ఇచ్చి గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా అంత కింది స్థాయికి వచ్చి అన్ని మీటింగ్లు పెట్టిన సందర్భం లేదు. సరే ఏదైనా ఎలక్షన్ వస్తే ఒక మీటింగ్ పెడతారు, బహిరంగ సభ పెట్టి వెళ్ళిపోతుంటారు. ఆ! కానీ 7, 8 మీటింగ్లు పెట్టేసి కుల సంఘాలతో మాట్లాడి ముఖ్య నాయకులు ఇళ్ళకి పోయి ఛాయలు తాగి ఏదో కష్టాలు పడ్డాడు, డబ్బు ఖర్చు పెట్టిండు, వ్యవస్థను వాడుకొని గెలిచిండు. హ్మ్. అన్నీ కాడ అది వర్కౌట్ అయితే కాదు. అది కొంత పూర్తి స్లమ్ము. పేరుకే జూబ్లీస్ కానీ జూబ్లీస్ ఉండదు. అంత కంప్లీట్ స్లమ్ 99% స్లమ్ ఉంటది కాబట్టి అక్కడ వర్కౌట్ అయింది. ఈడ ఖైరతాబాద్ కన్సర్న్ అట్లా కాదు. కానీ స్లమ్‌తో దానవ్ పాటు కూడా చాలా ఆర్థికంగా బలవంతుడు. డబ్బులు ఖర్చు పెడతాడు. 3 ఏళ్ళు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉన్నది. ఎట్లా అంటే పోల్ మేనేజ్‌మెంట్ ఎట్లా ఏం చేయాలి? రాజకీయాలు ఎట్లా చేయాలి? ఎట్లా గెలవాలని ఇదంతా వాళ్ళు ఆరితేరి ఉంటారు గదా! మీరేమో గతంలో పోటీ చేసినప్పటికి కూడా ఓడిపోయారు. ఎట్లా తట్టుకుంటారు దానవ్ అనేది ఇక్కడ క్వెషన్. ఈడ పార్టీ ప్లస్ ఆ! నాకు ప్రజల మీద నమ్మకం ఉంది. మా కార్యకర్తల మీద, నా ఉద్యమకారుల మీద పూర్తి నమ్మకం ఉంది. అందరం కలిసి పోరాడతాం. దానం నాగేంద్ర లాంటి అవకాశవాదిని, మా పార్టీని మోసం చేసిన వ్యక్తిని, కేసీఆర్ సార్‌ని మోసం చేసిన వ్యక్తిని 100% దగ్గరుండి మనస్ఫూర్తిగా ఓటమి చేస్తాం. ఓడగొడతాం 100%. మేము నాతో పాటు నేను ఎంత కోపంగా ఉన్నానో, ఎంత బలంగా ఉన్నానో, మా కార్యకర్తలు అంత బలంగా, అంత కోపంతో ఉన్నారు. ఎందుకంటే మా పార్టీలోకి రావద్దు అసలు యాక్చువల్‌గా. వచ్చిండు. మా పార్టీ ద్వారా మా పార్టీ బీఫామ్ మీద 2 సార్లు ఎమ్మెల్యే గెలిచి మా సార్‌ని మోసం చేయడం అనేది మేము తట్టుకోలేకపోతున్నాం. హ్మ్. మా ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీలో ఉన్న కార్యకర్తలు కూడా తట్టుకోలేకపోతున్నారు. ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ ప్రజలు కూడా బాగా కోపంగా ఉన్నారు. ఈయన ఎప్పుడు పడితే అప్పుడు ఏ పార్టీలో పడితే ఆ పార్టీలోకి పోతాడు. ఏ పార్టీలో ఉంటాడో తెలియదు. ఇట్లాంటి నాయకుడు మనకు అవసరం అని చెప్పి ప్రజలు కూడా అనుకుంటారు. హ్మ్. ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ కాదు, వివిధ జిల్లాల నుంచి కూడా వచ్చి చాలామంది ఆయన ఓడగొట్టడానికి రెడీ ఉన్నారు. అంత కోపంగా ఉన్నారు. ఎందుకంటే కేసీఆర్ సార్ అంటే మజాక్ కాదు. కేసీఆర్ సార్ అంటే ఒక శక్తి, ఒక చరిత్ర ఈడ. అట్లాంటి వ్యక్తిని మా ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీలో మా కేసీఆర్ సార్ కూడా ఇల్లు ఉంటది. అట్లాంటి ప్లేస్‌లలో ఆయన అంత మోసం చేయడం అనేది ఎవరు ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. కూడా ఛాలెంజ్‌గా తీసుకున్నాడు అనుకుంటా కేసీఆర్ కూడా. ఆయన ఆ! ఎవరు అంటే ఒకవేళ దానం ఎలక్షన్ నాగేంద్ర? వస్తే పార్టీ కూడా చాలా సీరియస్‌గా తీసుకుంటది దానంని ఓడగొట్టడానికి. దానం పార్టీ కూడా 100% సీరియస్ తీసుకుంటది. మేమందరం కష్టపడతాం. రామన్న గాని, హరీష్ అన్న గాని, కేసీఆర్ సార్ గాని అందరం వచ్చి దగ్గరుండి కూర్చొని ఖచ్చితంగా కొడతాం. మొన్న అసెంబ్లీ సాక్షి చూసినాం కదా! అవును. మా పార్టీ బీఫామ్ మీద గెలిచి మా ఎమ్మెల్యేలని ఇష్టానుసారంగా మాట్లాడిండు. ఒక బీది బూతులు రౌడీలాగా మాట్లాడిండు. బూతులు అసలు అమ్మ కాలిరగొడతా, ఎట్లా తిరుగుతావు హైదరాబాద్ చూస్తా అని చెప్పేసి అంత మునగాడు అనుకుని మాట్లాడిండు. మరి మాకుండదా? మా పార్టీ మీద గెలిచేసి అసలు నిజంగా మేము ఒక్కటే మీ మైక్ ట్వీట్ ద్వారా చెప్తున్నాం అంటే నిజంగా ధైర్యం ఉన్న నాయకుడు అయితే, నిజంగా రాజకీయంగా నీకు అంత పెద్ద పలుకుబాటు ఉంటే రాజీనామా చేయి దమ్ముంటే. రాజీనామా చేసి అదే కాంగ్రెస్ పార్టీలోకి పోయినావుగా, ఆ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలువు చూద్దాం. పోటీకే భయపడుతున్నావు. ఎందుకు భయపడుతున్నావు అంటున్నాను. నువ్వు అంత పెద్ద నాయకుడివే కదా! నువ్వంత మా నాయకుల్ని, మా ఎమ్మెల్యేలని బయట తిరగనని చెప్పినావు కదా! నువ్వు ఫస్ట్ రాజీనామా చేసి బయటికి తిరిగి చెప్తాం మేము అసలు ఒక్కొక్కసారి కార్యకర్తలు ఉరికించి కొడతారు మిమ్మల్ని. మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు. ఇంక మీకు అట్లుంది అంత ఇప్పుడు ఉంది. ఇంకో ఇద్దరు ముగ్గురు పేర్లు వినిపిస్తున్నాయి. ఇందులో మన్నె గోవర్ధన్ రెడ్డిని సెలెక్ట్ చేస్తారు పార్టీ నుంచి అని చెప్పి ఎట్లా నమ్ముతున్నారు మీరు? అంటే మీకు నేను పూర్తి స్థాయిలో ఉద్యమ నాయకుడిని. నేను ఇట్లా అల్లాటప్ప ఏదో పారాషూట్ వేసుకొని రాలేదు. ఏదో సీజన్‌లో వైస్ నాయకుడిని కాదు. హ్మ్. కష్టాలున్నా, సుఖాలున్నా పార్టీని అంటిపెట్టుకున్నా, ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినా, ఉద్యమంలో జెండా పట్టుకొని తిరిగినాను. 2014 పోటీ చేసి ఓడిపోయినా కూడా నేను ఎక్కడ వెనకడుగేయలేదు. అదే ప్రజలతో, అదే ఉత్సాహంతోటి, అదే కేసీఆర్ గారి బాటలో నడిచినాను తప్ప నేను ఎక్కడ వెనకేయలేదు. మాజీ మంత్రుల కొడుకులు కూడా పోటీ పడుతున్నారు కదా! వాళ్ళని కాదని మీ దగ్గరికి ఎట్లా వస్తది నేను టికెట్ నేను అని? నేను అదే చెప్తున్నా. అంటే మాజీ మంత్రులు పైనుంచి రాలే కదా! పైనుంచి దిగి రాలే కదా! ఆ! కార్యకర్త ఇప్పుడు మా పార్టీ ఏం చెప్పింది? పార్టీకి లాయల్‌గా ఉన్న వాళ్ళకి టికెట్ ఇస్తా అని చెప్పిర్రు. పార్టీ మంచి కార్యకర్తలకు ఇస్తా అని చెప్పిర్రు. అది మేము నమ్ముతున్నాము. ఖచ్చితంగా ఆల్రెడీ పెద్ద సార్ చెప్పిండు. కేసీఆర్ సార్ చెప్పిండు కాబట్టి, కేటీఆర్ గారు చెప్పిర్రు కాబట్టి, హరీష్ రావు గారు చెప్పిర్రు కాబట్టి మేము 100% నమ్ముతున్నాం. పని చేస్తున్నాం ఆల్రెడీ. ఎవరో మంత్రుల కొడుకులో లేకపోతే ఇంకోరో పారాషూట్ మీద వస్తే ఈడ సిద్ధంగా లేము కదా! మేము పక్కకు పోవడానికో లేకపోతే హైదరాబాద్‌లో చాలా బలమైన వ్యక్తి కొడుక్కి టికెట్ అడుగుతున్నా. ఆ వ్యక్తి మీకు కూడా తెలుసు. నాకు తెలుసు. వాళ్ళని కాదని గోవర్ధన్ రెడ్డికి ఇస్తే భవిష్యత్తులో పార్టీలో రేపు జనరల్ ఎలక్షన్స్ వస్తే
వాళ్ళని ఫేస్ చేయాల్సి వస్తుంది కదా కేసీఆర్. ఎందుకు ఈ లేదు? చివరి నిమిషంలో కూడా ఇప్పుడు కూడా గోవర్ధన్ రెడ్డి గారు ఇది ఒక్కసారి ఎక్స్క్యూజ్ చేయండి అని చెప్పి మీ చేతులు పట్టుకొని బతలాడితే మీరేం చేస్తారు? అట్లాంటి అవకాశం ఉండడు. కేసీఆర్ గారు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఎంత పెద్ద బలమైన అభ్యర్థులైనా పార్టీ లేకపోతే ఏ బలం ఉండదు. పార్టీనే బలం. పార్టీ తర్వాతనే పార్టీ 80% ఉంటే 20% క్యాండిడేటే ఉంటాడు. అంతే తప్ప పార్టీని ఏదో బెదిరించేంత స్థాయి ఎదగలేరు. ఎదిగి ఏం బట్టగట్టి బయటపడలేరు. అట్లా ఉంటుంది చెప్పు. మీ కొడుకు మీకు బలం ఉంటే, మీ పైసలు ఉంటే మీ దగ్గర పెట్టుకోర్రి. పార్టీలో కార్యకర్తకు ఇంపార్టెంట్ అయినప్పుడు ఇంకా ఏముంటుంది చెప్పండి. మంచి మెసేజ్ కూడా పోదు. అట్లాంటి అంత అవకాశం ఇవ్వడు. కేసీఆర్ సార్ మీద పూర్తి విశ్వాసం, పూర్తి నమ్మకం ఉంది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో నాకు అవకాశం ఇస్తాడు. కంపల్సరీ దగ్గరుండి సారే గెలిపిస్తాడు. 15 ఏళ్ళు అయిందా మీకు ఇక్కడ ఫైట్ చేయబట్టి ఖైరతాబాద్లో? 17 ఇయర్స్ అయింది. 70 ఎంత ఖర్చు పెట్టుంటారు ఈ 17 ఏళ్లలో? చాలా పెద్ద ఎత్తున ఖర్చు పెట్టుకున్నాం. ఉద్యమంలో కూడా ఖర్చు పెట్టుకున్నాం. అన్ని ఖర్చు పెట్టుకున్నాం. పైసలు కాదు. నన్ను కేసీఆర్ గారు ఉద్యమంలో కేసీఆర్ బాటలో నడిచినాం. కేసీఆర్ ఎంతో నమ్మకంతో నన్ను ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ చేసిండు. కేసీఆర్ గారు ఎంతో నమ్మకంతో నా 2014 టికెట్ ఇచ్చిండు. అక్కడున్న పరిస్థితులు హైదరాబాద్లో ఎవరు గెలవలేదు. ఒక సికింద్రాబాద్ తప్ప ఎవరు గెలలేదు కాబట్టి నేను కూడా ఓడిపోయినా. అయినా కూడా ఒక్క అడుగు కూడా వెనకేయకుండా అదే పార్టీ, అదే ఉత్సాహంతో, అదే కార్యకర్తలు మమేకం చేస్తూ అప్పుడు అధికారంలో 10 సంవత్సరాలు ఈ సంక్షేమ పథకాలను అభివృద్ధిలో కానీ భాగస్వాములు నేను చేసిన కార్యకర్తలని ప్రతి అర్హుడైన ప్రతి ఒక్కరికి సోషల్ సంబంధించిన వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని అందిపించినాం. ఎప్పుడు ఎక్కడ కూడా పారాసూటికల్ రాలేదు, ఒకరిని ఇబ్బంది పెట్టలేదు, మేము ఏ రోజు కూడా ఇంత గజం భూమి కబ్జా పెట్టలేదు, ఒక సెటిల్మెంట్ చేయలేదు. ప్రజల్ని మా సొంత అన్నదమ్ములాగా చూసుకున్నాం. నన్ను కూడా సొంత బిడ్డనో, సొంత తమ్ముడో, సొంత అన్నలాగా చూసుకున్నారు తప్ప ఎప్పుడు కూడా ప్రజలకు నాకు మధ్యలో ఎక్కడ చిన్న డిస్టర్బెన్స్ కూడా రాలేదు, రానియం కూడా. అట్లా మాకు సంపాదనే ముఖ్యం కాదు. ముఖ్యంగా మా మిస్సెస్ కూడా ఇక్కడ ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీలో ఉన్న ఒక డివిజన్కి 2 సార్లు కార్పొరేటరు. ఆమె కూడా మంచి పేరు ఉంది, ప్రజలకు సేవ చేస్తాం. ఆమెతో పాటు నేను చేస్తాను, నాతో పాటు ఆమె చేస్తుంది కాబట్టి మాకు ప్రజలలో మంచి స్పందన ఉంటుంది, మంచి సేవ ఉంటుంది. పార్టీకి కూడా మేమిద్దరు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మేమిద్దరం కూడా అదే లాయల్గా ఉన్నాం. పార్టీని అంటి పెట్టుకున్నాం. పార్టీకి ఎప్పుడు ఇబ్బంది వచ్చే పనులు ఎప్పుడు చేయలేదు. సో పార్టీ కూడా మా మీద ఖచ్చితంగా నమ్మకం ఉంచింది కాబట్టి మేము ఆ నమ్మకంతో గెలుస్తామని నాకు పూర్తి నమ్మకం ఉంది. పార్టీ కూడా 100% నాకు సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్ విషయంలో గవర్నమెంట్ కొన్ని ఆరోపణలు ఎదుర్కొంటుంది. ఈ విషయంలో మీ పార్టీ ఏం ఆలోచిస్తుంది? ఇప్పుడు క్యాండిడేట్ విషయంలో ఈ 42% రిజర్వేషన్ బీసీలకు టికెట్లు ఇవ్వాలి, ఛాన్స్ ఇవ్వాలని మాట్లాడుతున్నారు కదా. ఈ ఈక్వేషన్ బీసీ ఈక్వేషన్ ఏమన్నా మీకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉందా? ఈ టికెట్ విషయంలో ఒకవేళ బై ఎలక్షన్ వస్తే, అంటే మీకు కొంత రెడ్డి సామాజిక వర్గం కాబట్టి మీకు ఏమైనా ఇబ్బంది అయ్యే అవకాశం ఉందా ఇది ఈ లైన్లో? కాంగ్రెస్ పార్టీ బీసీలను అట్రాక్ట్ చేసుకోవడానికి కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పెట్టింది. 42% ఇస్తుందని చెప్పి మాట ఇచ్చింది. ఆ మాటను నిలబెట్టమని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున, ప్రధాన ప్రతిపక్ష పార్టీ తరఫున మా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కేసీఆర్ గారు మేము అందరం కూడా అడుగుతున్నాం. దాంట్లో ఇంప్లిమెంట్, ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీ అది. ఆ హామీలు నిలబెట్టుకోవాలని చెప్పేసి మేము పదే అడుగుతున్నాం. బీసీలకు అన్యాయం జరుగుతుంది, బీసీలకు అన్యాయం జరగకుండా చూసుకోవాల్సింది మీరు ఇస్తాను మాట ఇచ్చారు కాబట్టి చేయమని చెప్తున్నాం. ఒకటి, ఈ స్థానిక సంస్థలకు సంబంధించిన విషయం కానీ ఇది ఎమ్మెల్యే విషయంలో మాత్రం బీసీలకు సంబంధం లేదు. బీసీ ఎమ్మెల్యే కావాలని ఎక్కడ ఏం రోజులు లేదు కాబట్టి బీసీలకు ఎక్కడ దానికి సంబంధం లేదు. నేను పార్టీని కొత్తగా పారాషూట్ దిగరాలేదు, లేకపోతే ఈ వలసలు రాలేదు. నేను ఈ పార్టీలో పుట్టినా, ఈ పార్టీలో పెరిగినా, ఈ పార్టీలోనే ఉంటున్నా కాబట్టి ఖచ్చితంగా నాకు అవకాశం వస్తుంది. ఆల్రెడీ నేను కొత్తగా అడుగుతలేను కదా. నేను 2014 పోటీ చేసిన, 2014 నుంచి 2010లో ఇన్ఛార్జ్గా వచ్చిన, 2014లో పోటీ చేసిన, 2014 నుంచి ఇప్పటివరకు పార్టీలోనే ఉన్నా కదా. నేను పారాషూట్ వేసుకొని రాలేదు, లేకపోతే వలస నుంచి వచ్చి రాలేదు, లేకపోతే డబ్బులు ఏదో నేను టికెట్ అడుగుతలేను కదా. నేను ఉంటున్నా కాబట్టి, నేను ప్రాతినిధ్యం వహిస్తున్నా కాబట్టి, ప్రజలకు అందుబాటులో ఉన్నా కాబట్టి, కాన్స్టిట్యూన్సీ ప్రజలకు సేవ చేస్తున్నా కాబట్టి అడుగుతున్నా. దానంకి ఎన్ని పైసలు ఉండొచ్చు అంటే ఆర్థికంగా ఎలక్షన్లో ఖర్చు పెట్టడానికి? నాకు తెలిసి ఒక ఈజీగా 50 నుంచి 100 కోట్లు పెట్టడానికి కూడా రెడీగా ఉంటాడు దానం నాగేందర్. ఆయన ఎట్లా ఎదుర్కొంటారు మీరు ఆర్థికంగా? దానం నాగేందర్ గారు పైస పోతే ప్రాణం పోదు ఆయనకు. ఇంట్లోకి రూపాయి తీసే ముచ్చట ఉండదు. ఎక్కడి నుంచి బయట రొటేషన్ చేయాల్సిందే. బయట కలెక్షన్ చేస్తాడు. బయట కలెక్షన్ చేసి ఏమైనా ఖర్చు పెడితే పెట్టవచ్చు. పార్టీ అధికార పార్టీ కాబట్టి కొంత సపోర్ట్ చేయొచ్చు. మేము కూడా ఖర్చు పెట్టుకుంటాం. మాకున్న దాంట్లో 10% మేము కూడా ఖర్చు పెట్టుకుంటాం. అట్లా ఖర్చు పెట్టకుండా ఎలక్షన్లో పోటీ చేస్తున్నాం మేము ఎట్లా చెప్పు. ఖర్చు పెట్టుకుంటాం. అయితే ఆయనకు దాదాపు 5-6 సార్లు ఎమ్మెల్యే కాబట్టి కోట్లాది రూపాయలు సంపాదించాడు కదా. ఆయన దానం నాగేందర్ అంటే హైదరాబాద్ తెలుగులో మంచి ఉంటాడు. సెటిల్మెంట్ లీడర్ అంటారు. ఒక ఎమ్మెల్యేగా, ఒక ప్రజాసేవకుడు గౌరవన్నారు ఆయన దానం నాగేందర్ని. సెటిల్మెంట్ లీడరు, కబ్జాల లీడరు, పార్క్ ప్లేస్లు లేకపోతే ఇంటి పక్కన ఏమైనా ప్లేసులు ఉన్నా, ఇంకెక్కడ ఏమున్నా కూడా కబ్జాలు పెట్టి సెటిల్మెంట్ చేసి లీడర్ ఆయన. ఆయన ఏమైనా ప్రజలకు ఉద్ధరించిండా? ఆసిఫ్ నగర్ ఎమ్మెల్యే అయినప్పుడు ఏమన్నా ఒకసారి మన మైక్ తీసుకొని పోదాం. ఆసిఫ్ నగర్లో ఎవరికన్నా ఒక నాయకుని తయారు చేసిండా? ఒక ఆర్థికంగా ఎదగనిచ్చిండా? ఏం చేసిండా? ఆయన ఎదిగిన తప్ప ఎవరికి చేయలేదు. ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీలో ఇప్పుడు 3వ ఎమ్మెల్యే. ఇక్కడ ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీలో ఆయన ముఖ్య అనుచరులు, ఆయన పుట్టి పెరిగిన ప్లేస్లో కూడా పోదాం. ఆయన దగ్గర ఆ చిన్నప్పుడు ఆడుకున్న వాళ్ళని కూడా అడుగుదాం. ఆయన అంటే ఏంది, ఆయన వ్యక్తిత్వం ఏంది, ఆయన ఎట్లా సెటిల్మెంట్ చేస్తాడు, గెలిచిన తర్వాత ఓన్ దగ్గర అన్నాడు, ఓన్ దగ్గర వస్తాడు, ఓన్లీ ఎవరైనా
సెటిల్మెంట్ ల్యాండ్లు తీసుకొస్తేనే ఆయన దగ్గర అనిస్తాడు. లేకపోతే ల్యాండ్ల మీద కూర్చుంటోళ్ళు ఎవరు పిల్లలు ఉంటే వాళ్ళ దగ్గర అనిస్తుంది తప్ప ఆయన వ్యక్తిత్వంగా ఆయనకు అందరూ తెలుసు కదా. నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. ఎవరన్నా చెప్తారు దానం నాగేందర్ అంటే అవకాశవాది, దానం నాగేందర్ సెటిల్మెంట్లు ఆయన ఓన్లీ డబ్బే. డబ్బు తప్ప ఇంకా వేరే ప్రపంచం ఉండదు ఆయనకు. ఇంకొకరితో సంబంధం లేదు. ఇప్పుడు పోయి చూడండి ఇంటి నిండా బిజినెస్ మ్యాన్లే ఉంటారు. అదే మనుషులు మామూలు కార్యకర్త కానీ లేకపోతే ఒక కాన్సెన్స్ సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఇంటికి పోయి నాకు ఈ సహాయం చేయండి, ఇక మా బస్సులకి ఈ ప్రాబ్లం ఉంది, ఇక డ్రైనేజ్ పొంగుతుంది, ఇక స్ట్రీట్ లైట్ రావట్లేదు, ఇక కమ్యూనిటీలు కట్టియండి, ఈ బస్సు దవాఖాన ఇబ్బంది అవుతుంది, ఆ బస్సు దవాఖాన బీఆర్ఎస్ గవర్నమెంట్ మంచి మందులు ఇచ్చింది, టెస్టులు చేసింది, ఇప్పుడు అది పట్టించుకోవట్లేదు, అసలు ఎవరు చేస్తలేరు, ఒకసారి రావచ్చు విజిట్ చేయమను. కేటీఆర్ ఏమంటుండు ఈ విషయంలో, దానం నాగేందర్ విషయంలో మీతో కేటీఆర్ ఏం చెప్పిండు, ఏం మాట్లాడిండు? ఖైరతాబాద్ ఎట్లా ఫైట్ చేయాలనే దాని గురించి ఏమైనా మాట్లాడిండా? మాట్లాడిన అందుకు మాకు అదే చెప్పిండు కదా. ఎట్టి పరిస్థితుల్లో ప్రతి కార్యకర్త, చిన్న కార్యకర్త కంచి ఉద్యమకారం దాకా అందరిని కలుపుకో, అందరిని ఒకతాను జమ చేసి ముందు ఫస్ట్ మీటింగ్ పెట్టుకుందాం, మంచి బూత్ కమిటీలో వేయండి, అందరిని కలుపుకొని ఖచ్చితంగా ఈసారి బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరాల్సిందే. మన బీఆర్ఎస్ పార్టీ ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో బీఆర్ఎస్ పార్టీ అడ్డా, అది కేసీఆర్ గారు అడ్డా, దాన్ని ఎట్టి పరిస్థితులు నిలుపుకోవాలి, ఎట్టి పరిస్థితులు పోనీయొద్దని చెప్పేసి నాకు చెప్పడం జరిగింది. రామన్న కూడా దాన్ని అందరికి పిలిచి మాట్లాడుతుండు. ఖచ్చితంగా కూడా రామన్న పర్సనల్ తీసుకొని, రామన్న కూడా ఇన్నే ఉంటాడు కాబట్టి, రామన్న ఓటు కూడా ఇన్నే ఉంటుంది, రామన్న మిసెస్ బాబీ ఓటు కూడా ఇన్నే ఉంటుంది కాబట్టి వాళ్ళు పర్సనల్ తీసుకుంటారు. ముఖ్యంగా దానం నాగేందర్ గారు మా పార్టీ ఎమ్మెల్యేని తిట్టిండు అసెంబ్లీ సాక్షిగా. సో ఖచ్చితంగా దాన్ని మరి తీసుకోవాల్సిందే. మా పార్టీ బీఫామ్ మీద గెలిచి మా పార్టీ ఎమ్మెల్యేని అది ఎంత అసహ్యంగా, ఒక వీధి రౌడీ గల్లీ లీడర్ కూడా అంత అసహ్యంగా మాట్లాడు. 5 సార్లు 6 సార్లు మా ఎమ్మెల్యే అని చెప్పుకుంటాడు కదా. అసలు మినిమం కామన్ సెన్స్ మాట్లాడట మాట్లాడు సార్. ఒక ఎమ్మెల్యేని పట్టుకొని హైదరాబాద్ తిరిగినాయి అంటే నీ హైదరాబాద్ ఏమన్నా ఎవరిది అసలు హైదరాబాద్ మనందరిది అని నువ్వు తిరగని నువ్వు అసలు అంటాను. అసలు అందుకే అధికార పార్టీలో ఉన్నాడు కాబట్టి కొంత అధికార పార్టీలో ఉంటే ఏమన్నా నడుస్తుందా? మేము ఎప్పుడన్నా 10 సంవత్సరాలు అధికార పార్టీలో ఉన్నాం. అట్లాంటి ఎమ్మెల్యేని అంత చిల్లర భాష మాట్లాడినాం ఎప్పుడన్నా మాట్లాడినావా? అందులో మా పార్టీ బీఫామ్ మీద గెలిచినావు కదా. ముందు నేను అసలు నిజమైన రాజకీయ నాయకుడు అయితే ముందు రిజైన్ చేయి ఫస్ట్. ఆ బుద్ధి లేదు, ఆ ధైర్యం లేదు, రాజీనామా చేసి పో ఫస్ట్. నీకు నచ్చిన పార్టీలోకి నువ్వు చావు. వద్దంటారు మేము వద్దంటున్నావా? మా పార్టీ మీద గెలిచేసి మా పార్టీ ఎమ్మెల్యేని తిడతావా? మా కేసీఆర్ గారు ఎంత నమ్మకం పెట్టి అసలు నీలాంటి ఉద్యమ ద్రోహికి చేర్చుకోవడం తప్పు. చేర్చుకున్న 2 సార్లు టికెట్ ఇచ్చి గెలిపించిన, ఏదో పాపం కాలేళ్ళు పట్టుకున్నాం అని చెప్పేసి సరే పోన్లే మనిషి మారండి అనుకొని టికెట్ ఇచ్చినాము. టికెట్ ఇస్తే మా పార్టీ మా ఇళ్ళతో మా కంటే వస్తావా? మా పార్టీతో మాకు గెలిచేసి మా పార్టీ ఎమ్మెల్యే మాట్లాడుతుంది అంటే నీకు ఎంత ధైర్యం చెప్పు? ఏమనుకుంటా నీ మనసుకునే పెద్ద గొప్ప లీడర్ అనుకుంటావా? లీడర్ అయితే లీడర్ లాగా పనిచేయి. అందరిని ప్రజలు సేవ చేయడానికి వచ్చిన ప్రజలతో మమేకమై ప్రజలతో పనిచేయి. నీకు అది లేదు. డబ్బులు ఇచ్చేది ఏదో ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ ప్రజలతో డబ్బులు తీసుకొని ఓట్లేసేలాగా మార్చేసినావు అంతా. ఊరికి తాగిపియాలి, తినిపియాలి, కానీ మళ్ళీ తర్వాత పట్టించుకునే సందర్భం లేదు. ఒకరికి సహాయం చేసే సందర్భం ఉండదు. ఓ సావు, ఒక పెళ్లికి, ఒక కష్టాలు సుఖాలు అసలు పట్టించుకోవు. నువ్వు అదే ఏదైనా సైటు మా అన్నదమ్ముల మధ్య డిస్ప్యూట్ ఉంది, ఒకసారి మాకు ఇబ్బంది పెడుతుంది మా అన్న మా తమ్ముడు అంటే నెమ్మడు వాలిపోతాడు. ఆడ పిలిపిస్తాడు, అంత రాయించి ఇంత ఏమంటారు 2 పిల్లలు కొట్లాడుతూ కోతి ఎత్తుకుపోతాడు, అట్లా ఎత్తుకుపోతాడు ఆయన సార్. ఈ 15 ఏళ్ళ నుంచి మీరు కూడా ఆయనతో బాగా స్ట్రగుల్ అయ్యారు అనుకుంటా, బాగా ఇబ్బందులు పెట్టి ఇది చేసిన అనుకుంటున్నా. ఒకవేళ బై ఎలక్షన్ వస్తే మీరు కూడా ఎట్లా పని చేయదలుచుకున్నారు? ఎట్లా గెలవడానికి, దాని మీద గెలవడానికి ఏం ప్లాన్ చేసుకున్నారు? మీ కింద క్యాడర్ ఉందా మీకు పని చేయడానికి? గెలవడానికి కారణం ఎట్లా గెలుస్తారు? నేను ఇప్పుడు చెప్తున్నా సార్, ఎప్పుడు బై ఎలక్షన్ వస్తే ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చాలా పటిష్టంగా ఉన్నారు, కమిట్మెంట్తో ఉన్నారు. దానం టీమా బీఆర్ఎస్ టీమా? అది బీఆర్ఎస్ పార్టీ టీము. ఆయనకు టీం ఉంటే ఆయన 2014 ఆయన గెలిచినోడు, ఆయన పార్టీలో ఉంటాడు కదా. ఆయనకు అంత మంచి అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆయనకు మామూలు కార్యకర్త నుంచి ఒక ఎమ్మెల్యే 4 ఎమ్మెల్యే చేసినాడు, ఒక మినిస్టర్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ఆయనకి ఇంత పేరు రావడానికి, ఇంత డబ్బు రావడానికి కాంగ్రెస్ పార్టీ కారణం. అట్లాంటి పార్టీని తిట్టుకుంటే పక్కకు వచ్చినంటేనే అర్థం చేసుకోవాలి. ఆయనకు అక్కడ ఆయనకు పర్సనల్గా అంత ఇమేజ్ ఉంటే ఆ పార్టీలో ఉంటే గెలుస్తాడు కదా. అంతేగాని ఇప్పుడు పి జనార్దన్ రెడ్డి ఉండు, పార్టీ మారిండా? ఆయన ఒక సందర్భం సస్పెండ్ చేసినా కూడా అదే పార్టీలో ఉండి అదే పార్టీ నుంచి గెలిచిండు ఆయన. ఇప్పుడు బీజేపీ నుంచి మీకు ఎట్లాంటి ఇది లేదా? ఓన్లీ కాంగ్రెస్ 100% ఇదిగా చూస్తున్నారా? ఈడ ముక్కోన ఫైట్ ఉంటదేమో ఖైరతాబాద్ లో. ఈడ ముక్కోన పోటీ ఉంటుంది. ఫస్ట్ ప్లేస్ లో బీఆర్ఎస్ ఉంటుంది, సెకండ్ ప్లేస్ లో కాంగ్రెస్ ఉంటుంది, అధికార పార్టీ కావచ్చు, లేదా 3వ ప్లేస్కి వస్తుంది. ఎందుకంటే 2010 3వ ప్లేస్లో ఉంది అది. సో 3వ ప్లేస్ బీజేపీ ఉంటుంది. బీజేపీ కూడా తక్కువ అంచనా చేయడం లేదు. ఖచ్చితంగా దానికి 15-20 ఓట్లు ఓట్ బ్యాంక్ పక్కా ఉంటుంది. ఇంకా కొంచెం పెరగడానికి ఉంటుంది తప్ప తగ్గేదాం లేదు. ముక్కోన పోటీ ఉంటుంది. ఖచ్చితంగా 3 పార్టీలు, ప్రధాన పార్టీలు పోటీ పడతాయి. అందులో బీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ ప్లేస్ ఉంటుంది. ఫస్ట్ ప్లేస్లో బీఆర్ఎస్ పార్టీ కలిసి వస్తుంది. ముఖ్యంగా మైనార్టీలు కూడా చాలా మంది ఉన్నారు. దాదాపు 60,000 ఓట్లు పైచిలకు మైనార్టీ ముస్లిం ఓట్లు కూడా ఉన్నాయి. అవి కూడా కీలకంగా ఉంటాయి. వాళ్ళంతా బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆయన పోయినా కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీ పోయినా కూడా వాళ్ళు ఎవరు పోలేదు. ఖచ్చితంగా పార్టీ వైపు ఉన్నారు.
ఆయన గతంలో మా పార్టీ నుంచి పోటీ చేసిన దానికంటే చాలా తగ్గినాయి ఓట్లు. ఓకే. ఆ! చాలా మొన్న ఎంపీకి పోటీ చేసినగా చాలా తగ్గినాయి. సో, ఆయన నమ్మే పరిస్థితి లేదు. ఆయన ఆయన గురించి ఇక పార్టీ మైనసే, క్యాండిడేట్ మైనసే ఆడ. చివరిగా చెప్పండి. ఖైరతాబాద్‌లో బై ఎలక్షన్ వస్తే మీరేం చెప్తారు? ఖైరతాబాద్ ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ ప్రజల్ని మీ మైక్ టీవీ ద్వారా రిక్వెస్ట్ ఏందంటే, వ్యక్తిని చూడండి, పార్టీని చూడండి. గత 10 సంవత్సరాలు ఉద్యమం చేసి తెలంగాణ తెచ్చిన పార్టీ నంబర్ 1. కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ఎంత డెవలప్ చేసిండో, ఎంత సంక్షేమ పథకాలు అందించిండో మీకు తెలిసిన వ్యక్తి. తెలుసు, మీకందరికీ తెలుసు. అటు బీఆర్ఎస్ పార్టీని, ఉద్యమ పార్టీని, కేసీఆర్ గారిని నేను కూడా 17 సంవత్సరాల నుంచి మీతోనే కలిసి ఉన్నా. మీ ఇంట్లో ఒక మెంబర్‌గా ఉన్నా కాబట్టి ఒక్కసారి దయచేసి ఆలోచించి ఓటేయండి. కేసీఆర్ గారిని ఈ ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీని మరొకసారి ఆయన గెలుపునిద్దాం. ఇప్పటి నుంచి ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ మొదలుపెడితే నెక్స్ట్ వచ్చే జనరల్ ఎలక్షన్ వరకు బీఆర్ఎస్ పార్టీని గెలిపిద్దాం. కేసీఆర్ గారిని మూడోసారి ముఖ్యమంత్రి చేసుకుందాం. గతంలో మొన్న 10 సంవత్సరాలు అయితే దేశంలో నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దిండో కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మరొకసారి మన రాష్ట్రాన్ని ఒక మంచి దేశంలో నంబర్ 1 రోల్ మోడల్‌గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుకుందాం. మన తెలంగాణలో ఉన్న బిడ్డలందరూ అంటే ముఖ్యంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన సెటిల్ అయిన వారు కూడా అందరిని కూడా కలుపుకొని పోదాం. అందరూ కూడా ఈ సంక్షేమ పథకాలు అందిద్దాం. మరి హైదరాబాద్‌ని మన రజనీకాంత్ చెప్పిండు కదా! హైదరాబాద్ ఒక న్యూ జెర్సీ లాగా, ఒక యూఎస్ లాగా ఉంది. అసలు ఇంకా అంతకన్నా మంచి డెవలప్ చేసుకుందాం. మనందరం కలిసి ఉందాం. ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడుకుంటూ రోజు పొద్దున్న లేస్తే పనికిమాలిన మాటలు మాట్లాడుతూ టైం పాస్ చేయొద్దు. మన రాష్ట్రాన్ని ఒక మంచి రోల్ మోడల్ తయారు చేద్దామని చెప్పేసి, మన రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ మంచి సంక్షేమం, అభివృద్ధి అందాలని చెప్పి కోరుకునే విధంగా కేసీఆర్ పరిపాలిస్తాడు. దానికి అంకురార్పణ ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ నుంచే గెలుపు స్టార్ట్ చేపిద్దామని చెప్పి ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ ప్రజలను కోరుకుంటున్నాను. చివరిగా ఇంకో ప్రశ్న. టికెట్ మీకు కన్ఫర్మ్ కాకపోతే, బీఆర్ఎస్ నుంచి మీకు టికెట్ ఇవ్వకపోతే బీఆర్ఎస్‌లో కొనసాగుతారా లేదా? చివరి ప్రశ్న. నేనేమంటానంటే అట్లాంటి అవకాశం రాదు. కలలో కూడా నేను ఊహించను. నేను కేసీఆర్ గారితోనే ఉండాలనుకుంటున్నాను. కేసీఆర్ గారితోనే ఉంటాననుకుంటున్నాను. అట్లాంటి అవకాశం పార్టీ కూడా ఇయ్యదనుకుంటున్నాను. ఆల్రెడీ ఒకసారి, 2 సార్లు ఇబ్బంది అయింది నాకు, మాట వాస్తవమే. మరోసారి ఇబ్బంది కాదని చెప్పి పూర్తి నమ్మకం, విశ్వాసం, దేవుడి మీద నమ్మకంతో ఉన్నా. కేసీఆర్ లాంటి దేవుడు మరొకసారి ఇట్లాంటి చేయడని చెప్పి పూర్తి నమ్మకంతో ఉన్నా. కేసీఆర్ గారు నాకు కూడా కొంత తెలుసు. చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. మంచి చెడు ఒకసారి అవకాశం, 2 సార్లు అవకాశం ఇచ్చాడు. ఈసారి నన్ను మోసం చేయడు, నాకు ఇబ్బంది పెట్టడని చెప్పి పూర్తి నమ్మకంతో ఉన్నా. కేసీఆర్ గారి మీద పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది. దయచేసి ఆ క్వెషన్ అడగడం కూడా కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. రైట్ అన్న. థాంక్ యూ. థాంక్ యూ అన్న.